రాజ్యం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలందరూ కలిసి జీవించాలన్నప్పుడు కలిసి జీవించడానికి తోడ్పడేవి రెండు ఉంటాయి. కలిసి జీవించడానికి జనమందరూ ఐచ్ఛికంగా ఒకరినొకరు అర్థం చేసుకొని భావజాలపరంగానే ఒక దగ్గరకు వచ్చి ముందుకెళ్ళడానికి, అలా కలపడానికి మనిషిని భావజాల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. ఎవరంతటి వాళ్ళే మారి మనం ఈ విధంగా జీవించాలని ఆత్మ నియంత్రణలో ఎక్కువ మంది ఉండరు. అలాంటి వాళ్ళని ఈ నియంత్రణలోకి పట్టుకురావడానికి బయట నుంచి నియంత్రణ ఉండాలి. ఈ పనిని రాజ్యం చేస్తుంది. రాజ్యం రెండు పనులు న్యాయంగా చేస్తుంది. భావజాల నియంత్రణ, బయట నుంచి నియంత్రణ రెండు పనులు చేస్తుంది. అంటే రాజ్యం పనేంది, జనం కలిసిమెలిసి జీవించడానికి ఒక పద్ధతిని నిర్ణయించే దాని పేరు రాజ్యం. రాజ్యము ఎలా ఆపరేట్ చేస్తుంది అంటే ప్రభుత్వం ద్వారా ఆపరేట్ చేస్తుంది. అంటే ప్రభుత్వంలో చట్టాలు చేసేది ఉంటుంది, ఆ వ్యవస్థ ఉంటుంది, అమలు చేసే వ్యవస్థ ఉంటుంది, అమలు జరుగుతున్న దాన్ని సరిగా జరుగుతుందో లేదో చెప్పే న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఈ అన్ని వ్యవస్థల్ని కాపాడడానికి రక్షణ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ ఈ వ్యవస్థలు సరిగా జరగకపోతే ఎప్పటికప్పుడు జనానికి ఆలోచనలు ఇచ్చే భావ ప్రకటన వ్యవస్థ, పత్రికా వ్యవస్థ కూడా దీన్ని ఒక స్తంభం కింద పిలుస్తారు ఉంటుంది. ఇవన్నీ ఉండేది ప్రభుత్వం అంటారు. దీన్ని ప్రభుత్వానికి మూలం రాజ్యం. జనము డివైడ్ అయి విడిపోయి పరస్పర విరుద్ధమైన జీవితాలు జీవించే దగ్గర రాజ్యము ఇద్దరి కోసం ఏకకాలంలో పనిచేయలేదు. వాళ్ళకో వీళ్ళకో ఒకరికే పనిచేయగలదు. కాబట్టి రాజ్యం ఎప్పుడు పార్టిసాన్గా ఉంటుంది. డివైడ్ అయి జనం ఉన్న దగ్గర ఏదో ఒక గ్రూప్ కోసమే పనిచేయగలదు. ఇద్దరి కోసం పనిచేసినట్టు కనపడుతుంది, కానీ అది చేయలేదు. అందుకని పెట్టుబడిదారులు ప్రయోజనాలు కానీ కార్మికుల ప్రయోజనాలు కానీ ఏదో ఒక దానికి మొగ్గకి తప్పదు.